నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 30, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ సప్తమి. సప్తమి తిథి ఏప్రిల్ 30 మంగళవారం తెల్లవారితే 4:25 నుండి మే 1 బుధవారం తెల్లవారితే 2:49 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. అంటే మంగళవారం పూర్తిగా సప్తమి తిథి అనేది ఉంటుంది. తదుపరి చైత్ర బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం ఏప్రిల్ 30 మంగళవారం రాత్రి 1:36 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. మంగళవారం ఉదయం 10:37 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. యోగం సాధ్య రాత్రి 10:23 వరకు. తదుపరి శుభ కరణం వణిజ ఉదయం 7:07 వరకు. తదుపరి విష్టి రాత్రి 6:31 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 10:07 నుండి ఉదయం 11:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:12 వరకు. తిరిగి రాత్రి 10:52 నుండి రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:18 నుండి తెల్లవారితే 5:06 వరకు. అమృత గడియలు రాత్రి 9:54 నుండి రాత్రి 11:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవు. అలానే వ్యవసాయం పనులు చేయడానికి కూడా మంగళవారంతో చేయరండి. అంటే నేను కామెంట్ కూడా చేశారు ఒకరు, అందుకని చెప్తున్నాను. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.